హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. అధ్యాపన శాస్త్రం పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకంలో భారతదేశం విద్యా చరిత్ర పార్ట్ 3 వీడియో చూద్దాం. ఈ వీడియోలో ఆధునిక యుగ భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు, విద్యకి ఆధునిక యుగ భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలను గురించి డిస్కస్ చేద్దాం. గాంధీజీ విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటి? మానవులలో పిల్లలలో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేదే విద్య, అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందేది విద్య అని గాంధీజీ నిర్వచించడం జరిగింది. మానవులలో పిల్లలలో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేది విద్య, అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందేది విద్య అని గాంధీజీ గారు ఇచ్చిన నిర్వచనం. దయానంద సరస్వతి ఇచ్చిన నిర్వచనం శీల నిర్మాణమే విద్య. దయానంద సరస్వతి. గురునానక్ ఇచ్చిన నిర్వచనం ఏంటి? విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ప్రజాసేవ చేయడం. గురునానక్ యొక్క నిర్వచనం ప్రకారం విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ప్రజాసేవ చేయడం. నెక్స్ట్ స్వామి వివేకానంద ఇచ్చిన నిర్వచనం శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గం. శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గం అని స్వామి వివేకానంద నిర్వచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యకి ఇచ్చిన నిర్వచనం విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నేర్పి, నిజమైన సత్యములను కనుగొని, ఆత్మకు వెలుగునిచ్చి, ప్రేమను పెంచి, జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ అరవింద ఘోష్ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి ఇచ్చిన నిర్వచనం వ్యక్తి మంచిని తనయందు, ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య. వ్యక్తి మంచిని తనయందు, ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య. డాక్టర్ జాకీర్ హుస్సేన్ యొక్క నిర్వచనం విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి. జాకీర్ హుస్సేన్ యొక్క నిర్వచనం ఏంటి? విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి. నెక్స్ట్ రాధాకృష్ణన్ గారి యొక్క నిర్వచనం విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు, ఆలోచనలకు నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. సత్యాన్వేషణ, సదాచరణకి, మానవులు ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి అని డాక్టర్ రాధాకృష్ణన్ ఇచ్చిన నిర్వచనం. మరొక్కసారి నిర్వచనాలన్నీ చూద్దాం. గాంధీజీ ఇచ్చిన నిర్వచనం ఏంటి? మానవులలో పిల్లలలో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికి తీసేది విద్య, అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందేది విద్య అని గాంధీజీ ఇచ్చిన నిర్వచనం. దయానంద ఇచ్చిన నిర్వచనం ఏంటి? శీల నిర్మాణమే విద్య. గురునానక్ ఇచ్చిన నిర్వచనం ఏంటి? విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ప్రజాసేవ చేయడం. స్వామి వివేకానంద శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గం. రవీంద్రనాథ్ ఠాగూర్ విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నేర్పి, నిజమైన సత్యములను కనుగొని, ఆత్మకు వెలుగునిచ్చి, ప్రేమను పెంచి, జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. అరవింద ఘోష్ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య. జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తి మంచిని తనయందు, ప్రేమయందు వికసించి
రాణించడానికి సహాయపడేదే విద్య. జాకీర్ హుస్సేన్. విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి. జాకీర్ హుస్సేన్ యొక్క నిర్వచనం ఏంటి? విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి. రాధాకృష్ణన్ యొక్క నిర్వచనం: విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు, ఆలోచనలకు నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. సత్యాన్వేషణ, సదాచరణకు, మానవులు ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి.